నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ వినియోగంపై పోలీసు శాఖ వాహన చోదకులు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలమూరు కొత్తూరు సెంటర్లో ఎస్ఐ నరేష్ తో కలిసి రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలమూరు కొత్తూరు సెంటర్లో ఆయన స్థానిక ఎస్ఐ జి నరేష్ తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై మరణిస్తున్నారని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందువల్ల ఇకపై ఈ హెల్మెట్ వినియోగంపై గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా హెల్మెట్ వాడకపోతే కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. దీనిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. అందువల్ల కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఆలమూరు పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్ఐ గారు నరేష్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా రూరల్ సిఐ నేను కలిపి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మీనా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా కొత్తపేట డిఎస్పీ గారైన సుంకర మురళీమోహన్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని మండలాల్లో, అన్ని విలేజెస్లో ఈ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియపరుస్తున్నాం. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక ముఖ్య కారణం ఎవరైతే టూ వీలర్స్ నడుపుతూ ఉన్నారో ఆ నడుపుతున్న టూ వీలర్స్ వాళ్ళు సరిగ్గా హెల్మెట్ ధరించుకోకపోవడం వలన ఎక్కువ 60% వరకు ఈ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ మీద నడిపే వాళ్ళు ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళ వలన ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి దయించి అందరూ కూడా ఇక్కడ ఎవరైతే కొంతమంది ఒక 40 మందిని 50 మందిని ఆవడం జరిగింది. ఈ 50 మందిలో సుమారు ఒక 10 మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు హెల్మెట్లు పెట్టుకోవాలి. మన ఫ్యామిలీకి, మన కుటుంబానికి మన పెద్ద దిక్కు. మనం నమ్ముకొని మన భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనం నమ్ముకునే ఉంటారు. మనకి మన కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి మనకి కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి మనకు జరగడానికి ఏమైనా జరిగింది మేము బళ్ళు ఆపుతూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. హెల్మెట్లు పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తూ ఉంటాం. కానీ మీరు ఏమంటూ ఉంటారు, మాది ఇక్కడేనండి, పక్కనేనండి, పక్క ఊరే అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఎదురోడు సరిగ్గా రాకపోవచ్చు, లేదా వెళ్తూ ఉంటే టూ వీలర్ ఏమైనా వెళ్తూ ఉంటే ఏదైనా కుక్కడ్డు వచ్చి స్కిడ్ అయిపోయి పడిపోవచ్చు, లేదా ఇసుకేస్తూ ఉంటారు. కొన్ని చాట్ల ఇసుకలో స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు. ఇవన్నీ మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం, రియల్గా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలా జరిగింది యాక్సిడెంట్ వలన పేపర్లో, టీవీలో అన్నీ చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ వలన చాలామంది చనిపోయారు, ఆ కుటుంబం అంతా వీధుల పాలు చనిపోయిందని చెప్పి. కానీ మనం ఒక లక్షలు పెట్టి ఫోన్లు కొనుక్కుంటాం, దానికి ఒక 1000 పెట్టి గార్డ్ని కూడా వేసుకుంటాం, సెల్ ఫోన్కి వేసుకుంటూ ఉంటాం. కానీ మన కుటుంబానికి మనం పెద్ద, మనకి బండి నడుపుతున్నాం, దీని వాల్యూ 500 నుంచి ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఈ హెల్మెట్ని ధరించుకోవడానికి ఎవరు కూడా కొనుక్కోవట్లేదు, హెల్మెట్ ధరించట్లేదు. ఒకవేళ హెల్మెట్ కొనుక్కున్నా కూడా పక్కన తగిలించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. చక్కగా అందరూ హెల్మెట్ ధరించండి. రోడ్డు యాక్సిడెంట్స్ని తగ్గించేందుకు మా పోలీస్ ప్రయత్నాలు అన్ని విధాలుగా అవేర్నెస్ పెడుతున్నాం. వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. అదేవిధంగా మీటింగ్స్ కండక్ట్ చేసి అందరికీ కూడా చెప్తున్నాం. కాబట్టి అందరూ దయించి దీన్ని హెల్మెట్ కొనుక్కోవాలని చెప్పి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ నాన్నగారు ఉంటారు ఇళ్లలో, మీ నాన్నగారు ఉన్నప్పుడు చెప్పాలి. మీ నాన్నగారికి వెళ్ళి ఇంటికాడ మీ నాన్నగారి బండి ఉందా, టూ వీలర్స్ ఉంటాయి, నాన్న ఇంటికాడ మీకు హెల్మెట్ లేకపోతే కొనుక్కోవాలి నాన్న, మా సిఏ గారు ఎస్ఐ గారు చెప్పారని చెప్పాలి. హెల్మెట్ లేకపోతే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకెళ్ళి హెల్మెట్ కొనిపించి రోజు బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారు లేదా చూడాల్సిన బాధ్యత మీదే. లేకపోతే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, మన నాన్నగారు పనిచేసి లేకపోతే చిన్న జాబ్ చేస్తేనేగా మనం చదువుకునేది. ఏమైనా యాక్సిడెంట్ అయిపోయి ఏమైనా జరిగిందనుకో ఏమవుద్ది, మన కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోద్ది. మనకి తల కింద భాగం నుంచి ఈ అరికాల కింద భాగం వరకు ఎక్కడైనా పడిపోయినా, స్కిడ్ అయినా ఏమవుద్ది, ఫ్రాక్చర్లు అవి అవుతాయి. ఫ్రాక్చర్ అవుతుంది, లేకపోతే చిన్న దెబ్బలు తగులుతాయి. ఫ్రాక్చర్ అయితే సిమెంట్ కట్టు కడతారు ఒక 4 రోజులు, ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గర తగ్గిపోద్ది ఒక 1 month తర్వాత. కానీ ఈ తల భాగం అన్నది ఏంటంటే కొంచెం ఇక్కడ స్మూత్ ఏరియా ఉంటుంది, ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఈ స్కల్ ఉంటుంది, ఇవన్నీ కొంచెం స్మూత్ ఏరియా. ఇది ఎప్పుడైతే మనం హెల్మెట్ పెట్టుకుంటామో ఇది మనకి తలకి ప్రొటెక్షన్ కింద ఉండి మనం చనిపోకుండా సేఫ్గా ఉంటుంది. అలా కాకుండా ఇది పెట్టుకోలేదనుకో పడిపోతే హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ అయినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ స్మూత్ ఏరియాస్లో తగిలినప్పుడు చనిపోవడానికి 90% చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ హెల్మెట్ని ధరిద్దాం, మన ప్రాణాలని కాపాడుతాం. అందరూ హెల్మెట్లు ధరిద్దాం, అందరూ
హెల్మెట్లు ధరిద్దాం. అందరూ కొనుక్కోవాలి కంపల్సరీ. లేకపోతే రేపు ఏం చేస్తామంటే ఇక్కడ హెల్మెట్